ప్రశాంత్ నగర్లోని శాంతి త్రికుట అపార్ట్మెంట్లోని అన్ని కుటుంబాలను కలిసి గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్ రెడ్డి మరియు సుధీర్ గారు మాట్లాడుతూ గణపయ్యను నవరాత్రులు ఘనంగా పూజించడం జరిగిందని, 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు తీరు పూజలతో గణపయ్యకు అలంకరించి ఘనంగా పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అపార్ట్మెంట్ వాసులంతా గణపతికి ప్రత్యేక పూజలు చేశామని, గత 4 సంవత్సరాలుగా మట్టి వినాయకునికి పూజించడంతో పాటు పర్యావరణాన్ని పరీక్షించడం కోసం తమ వంతుగా సహకారం చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ సుధీర్, ఇతర కమిటీ మెంబర్లు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దసరా ఉత్సవాలు, దీపావళి ఉత్సవాలు ఇవన్నీ పర్వదినంగా వినాయకుడిని కలుసుకున్న తర్వాతనే సరస్వతి పూజలే కానీ ఇవే కానీ గణేష్ని చదివిన తర్వాతనే చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా దిగ్విజయంగా అందరి సహకారంతో అందరితోటి లడ్డూ వేలం పాట కూడా జరిగింది. చాలా ఉత్సాహంగా జరిగింది. మహిళలు కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు. వారికి మీ టీవీ ద్వారా మా లెక్కనే అందరూ కూడా వినాయకులను సామరస్యపూర్వకంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రశాంత్ నగర్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. 9 రోజుల నుంచి మట్టి విగ్రహాన్ని పెట్టుకొని, ఆడగా మట్టి విగ్రహం పెట్టుకొని ప్రతిరోజు అల్పాహారం నుంచి మొదలు పెడితే మధ్యాహ్న భోజనము, రాత్రి కూడా ఎవరికి ఏం కావాలి, ఎట్లా ఉందని ప్రతి ఒక్కరూ పొద్దున సాయంత్రము పూజలు అన్నీ చేస్తూ ప్రతి ఒక్కరికి అన్నదాన ప్రోగ్రాంలు, అన్నదానం కూడా మా తిరునాతో జరిగింది. నిన్న కూడా నాయన రాజేంద్ర వచ్చారు, తను కూడా పాల్గొని చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు మేము నవరాత్రి ఉత్సవాలకు లడ్డు వేలం ప్లాట పాము దామోదర్ గారు 24,500కి లడ్డు బెల్లం పాట పొందడం జరిగింది. గత సంవత్సరం 24,000 అయితే ప్రతి సంవత్సరం మాకు 5,000 ఎక్కువకే వస్తుంది. వాస్తవానికి ఈరోజు కూడా మేము ఈ వినాయక గణపతి దానికి 5,000 ఎక్కువనే వచ్చింది. 24,500 పాము దామోదరాలు తీసుకున్నారు. దానికి మేము అందరము సంతోషపడుతున్నాం. ఈ విధంగా సపోర్ట్ చేస్తున్న మీడియా వ్యక్తులందరికీ ధన్యవాదాలు.